నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు 99 టీవీ. దేశంలో మరోసారి కోవిడ్ విజృంభిస్తోంది. తాజాగా 142 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1970కి చేరింది. కొత్త వేరియంట్ JN1 వేరియంట్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇక కేరళలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్ష నిర్వహించింది. కేరళలో కరోనా కొత్త వేరియంట్ JN1 వెలుగు చూడడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ వేరియంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇతర రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించాలని, పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్కు తమకు పంపాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలకు లేఖలు రాశారు. మరోవైపు కేరళ పొరుగు రాష్ట్రం కర్ణాటక అప్రమత్తమై 60 ఏళ్లు పైబడిన వాళ్లకు మాస్క్ తప్పనిసరి చేసింది. కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో బందోబస్తును పెంచినట్లు ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. కేరళలో పాజిటివ్ కేసులు అధికమైతే ఆ రాష్ట్ర వాహనాలు కర్ణాటకలోకి రాకుండా పూర్తిగా నిలిపివేయడంతో పాటు ప్రయాణికుల బస్సులను కూడా బంద్ చేస్తామని చెప్పారు. ఇక జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, కొందరిలో కడుపు నొప్పి, మరికొందరిలో శ్వాసకోశ సమస్యలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి 4 నుంచి 5 రోజుల సమయం పడుతుంది. గత వేరియంట్లతో పోలిస్తే JN1 ప్రమాదకరమైందని చెప్పడానికి ఇప్పటికైతే శాస్త్రీయ కారణాలు లేవు. పైగా ఆసుపత్రిలో చేరాల్సినంత అవసరమూ రాకపోవచ్చని వైద్యులు అంటున్నారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. బదులుగా ఇన్ఫెక్షన్ సోకకుండా చేతులకు మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం లాంటివి చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. 2023లో కరోనా కొత్త వేరియంట్ JN1 ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇలాంటి విషయాలన్నిటి మీద మాట్లాడదాం. దీనికి సంబంధించి మనతో పాటు చెస్ట్ హాస్పిటల్ డాక్టర్ దేశంలో మరోసారి కోవిడ్ విజృంభిస్తోంది. తాజాగా 142 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1970కి చేరింది. కొత్త వేరియంట్ JN1 వేరియంట్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కేరళలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్ష నిర్వహించింది. కేరళలో కరోనా కొత్త వేరియంట్ JN1 వేరియంట్ వెలుగు చూడడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ వేరియంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇతర రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలను సూచించింది. జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించాలని, పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్కు తమకు పంపాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలకు లేఖలు రాశారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండబోతోంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలు మనతో చర్చించడానికి మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ గారు. నమస్తే మహబూబ్ ఖాన్ గారు. నమస్తే సార్. మళ్ళీ అందరూ భయపడే విధంగా మనం ఆల్రెడీ కరోనా నుంచి బయటపడ్డామని ఊపిరి పీల్చుకునే లోపు మళ్ళీ ఇంకొక వేరియంట్ అంటూ వస్తోంది. అసలు ఈ JN1 వేరియంట్ ఎలా ఉంటుంది, ఎటువంటి ముప్పు పొంచి ఉంది, దీనివల్ల ఎలాంటి కేర్ అవసరం అండి? నమస్కారం అండి. ఇది ప్రస్తుతానికి మన దేశంలో కొన్ని 2-3 రాష్ట్రాల్లోనే ఉంది.
అయితే ఈ వేరియంట్స్ అన్ని అంత విరులెంట్ గా ఉండవండి. అంటే ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం అయితే ఇది అంత భయపడాల్సిన పని లేదు, భయభ్రాంతులు చెందవలసిన పని లేదు. ఈ వేరియంట్ వల్ల అంత కొన్ని సిమ్టమ్స్ మామూలుగా ఇన్ఫ్లుయెన్జా లేకపోతే వైరల్ ఫీవర్ సిమ్టమ్స్ అంటే ఇంత ముందు ఉన్న సిమ్టమ్సే ఉంటాయి. ఆ సిమ్టమ్స్ ని మనం ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. మన సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్నట్టుగా అంత భయంకరమైన పరిస్థితులు ఏమీ లేవండి ప్రస్తుతానికి. అది వచ్చినా కానీ ఆ సిమ్టమ్స్ సింపుల్ గా ఉంటాయి, వాటిని కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో అంటే ఇంత ముందు 4th వేవ్ 5th వేవ్ అని చాలా వేవ్స్ అని మనం అంత ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగా అంత సివియారిటీ ఉండదేమోనని ప్రస్తుతం మాకున్న సమాచారం అండి. ఓకే. కాకపోతే వింటర్ కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మీరు చెప్పినట్టుగా ఈ మా దగ్గరకు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, అన్ని ప్రిపేర్ గా ఉండమని. అందుకని మేము ప్రిపేర్ అవుతున్నాం. సో ఇప్పుడు మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? అండ్ ముఖ్యంగా చెస్ట్ హాస్పిటల్లో చూసుకున్నట్టయితే ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఆర్టీపీసీఆర్ టెస్ట్లు కూడా ఎక్కువ చేస్తే కనుక ఈ వేరియంట్ నియంత్రణకి అవకాశం ఉంటుందంటారా? అవునండి, తప్పనిసరిగా అండి. అంటే మాకైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయండి స్టేట్ గవర్నమెంట్ నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి. మామూలుగా ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్లు కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, ఈ బెడ్స్ తయారు చేసుకోవటం కానివ్వండి, వెంటిలేటర్స్ తయారు చేసుకోవటం కానీ, మానిటర్స్ అన్ని కూడా రెడీ చేసుకున్నాము. అన్ని రెడీ చేసుకొని పెట్టుకోమని వచ్చింది ఇన్స్ట్రక్షన్. సో దానికి తగ్గట్టుగానే మేమంతా మీటింగ్ పెట్టి ప్రిపేర్డ్నెస్ అంతా అలర్ట్ చేశాము స్టాఫ్ ని. బెడ్స్ కూడా అలాట్ చేసుకున్నాము. అయితే మా చెస్ట్ హాస్పిటల్ ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్ లో మామూలుగా ఆస్తమా పేషెంట్లు, సిఓపివి పేషెంట్లు కాస్త ఎక్కువగా వస్తాయి కాబట్టి వాళ్ళ గురించి కాస్త బెడ్స్ ఎక్కువ అలాట్ చేయాల్సి వస్తుంది. అయినా కానీ ఈ పేషెంట్స్ కి మేము మేల్ ఫిమేల్ కి సపరేట్ గా పెట్టాము. ఒక ఐసీయూ కూడా రెడీ చేసి పెడుతున్నాము. సో ఎలాంటి కెలామిటీ వచ్చినా కానీ తట్టుకోవడానికి అన్ని రకాలుగా మందుల దగ్గర నుంచి అన్ని వెంటిలేటర్స్ కానీ, మిషన్స్, వేరే మిషన్స్ కానీ అన్ని తయారు చేసుకొని ఉన్నాం. పీపీ కిట్స్ తో సహా అన్ని తయారు చేసుకొని ఉన్నాం. సో జనరల్గా కరోనా అనగానే ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయం అందరికీ తెలుసు. సో ఇది మిగతా వేరియంట్స్లో కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ JN1 వేరియంట్కి ఆ మిగతా వేరియంట్లకి ఏమైనా తేడా ఉందా? ఎలాంటి సిమ్టమ్స్ ఈ రెండింటికి ఉంటాయి? అట్ ద సేమ్ టైం ఇది స్ప్రెడ్ అయ్యేటువంటి ఆ ఎఫిషియన్సీ ఎంత ఉంటుందండి? అంటే ఇప్పుడు మామూలుగా వార్తలు వస్తున్నది అంటే హై రేట్ ఆఫ్ స్ప్రెడ్ ఉంటుంది అని చెప్తున్నారు. కానీ ఫస్ట్ లంగ్స్ కే ఎఫెక్ట్ అవుతుందండి, లంగ్స్ లో నుంచి వేరే పార్ట్స్ కి వెళ్ళిపోతుంది. అయితే అదనంగా కాస్త జాయింట్ పెయిన్స్, కాస్త బ్రెయిన్ కి, తర్వాత వేరే రకంగా ఈ కండరాల నొప్పులు ఇలాంటి రావడానికి ఆస్కారం ఉంది. అంటే ఎక్కడైనా కానీ ఇది కాస్త ఫుల్ గా వచ్చిన తర్వాతనే మనకు సిమ్టమ్స్ అన్ని తెలుస్తాయండి. ఓవరాల్ గా ఏంటంటే సిమ్టమ్స్ 90% ఇంత ముందు ఉన్న వేరియంట్స్ కి ఏమైతే సిమ్టమ్స్ ఉన్నాయో ప్రస్తుతానికి కూడా దీంట్లో కూడా అవే సిమ్టమ్స్ ఉండడానికి ఆస్కారం ఉంది.